జనసేన బీజేపీ కార్యకర్తల సమన్వయంతో పెనుమలూరు సీటు గెలిచి చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామని టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ అన్నారు. సీటు ఇచ్చినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు సీటు రాదని సంకేతాలు వచ్చినా కార్యకర్తలు వెంటే నిలిచారన్నారు. మైలవరంలో మొలిచిన గంజాయి మొలక పెడనలో మొక్కైందని దాన్ని ఇప్పుడు పెనుమలూరుకి తెచ్చారన్నారు. ఇక్కడ ప్రజలు ఆ మొక్కను కూటిక వేలతో పీకేస్తారని బోడే ప్రసాద్ అన్నారు. తనపై కొందరు కావాలనే సోషల్ మీడియాలో విషప్రచారం చేసేందుకు మీడియా సమావేశం పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాష్ట్రంలో ఉత్కంఠ కలిగించిన పెనుమలూరు నియోజకవర్గం సీటు ఎవరికి అనే విషయం తేలిపోయింది. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బోడే ప్రసాద్ని తిరిగి ఈ పెనుమలూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా నియమించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎంతో టెన్షను, ఆవేదన, బాధ మీలో కనిపించింది సీటు వచ్చే వరకు. ఏం చెప్తారు అధినేతకు, అదేవిధంగా మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? నాతో పాటుగా నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు కూడా బలంగా కోరుకున్నారు. బోడే ప్రసాద్కి సీట్ ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను 10 రోజుల నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ ఉంటే, అయ్యా నేను ఆ దేవుణ్ణి మొక్కున్నాను, ఈ దేవుణ్ణి మొక్కున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో 2014 రిపీట్ చేసి భారీ మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా జనం మధ్యకెళ్ళి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి జనం మధ్య ఉన్నారు. అయినప్పటికీ సీటు రావడం విషయంలో ఎందుకు ఉత్కంఠ నెలకొందంటారు? 2012లో నారా లోకేష్ గారికి 14లో అవకాశం కల్పించమని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే, ప్రసాద్ నువ్వు ప్రజల్లోకి వెళ్ళి పనిచేసుకో, ప్రజల్లో ఎవరు గెలుస్తారో అని గెలుపు గుర్రాలు అయితే ఉంటారో వాళ్ళకే అవకాశం కల్పిస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 14లో అవకాశం వచ్చింది. 2019లో కొన్ని లోపాల వలన, లేకపోతే అతను చేసిన వాగ్దానాల వలన మేమందరం కూడా ఓడిపోవడం జరిగింది. 2019 నుంచి 24 వరకు కూడా కార్యకర్తలందరినీ కూడా కష్టపెట్టా, ప్రతి ఇంటికి తిప్పా, ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి నేను 4-5 సార్లు తిరగబట్టి ఈరోజు ప్రజలు బలంగా కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. తప్పకుండా ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు మరి నాకు అవకాశం కల్పించినందుకు భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని మేము. నాకంటే మెరుగైన అభ్యర్థి కోసం చూస్తున్నట్టున్నారు, కానీ అంతిమంగా నాకే సీటు వస్తుందని మీరు భావిస్తున్నారు, నిన్న కూడా అన్నారు. కాబట్టి మీకంటే మెరుగైన అభ్యర్థి దొరక్కే పార్టీ మీకు వచ్చింది. నేను అట్లానే నేను అనుకోను. చాలామంది ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఒక 3 లక్షల మంది ఉంటే ఒక ఎమ్మెల్యే పదవి ఉంటుంది. దాంట్లో కొంతమంది కోరుకుంటారు బలంగా ఎవరు బలమైన అభ్యర్థి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సర్వేల ద్వారానో ఐవీఆర్ఎస్ల ద్వారానో తెలుసుకొని చివరికి బోడే ప్రసాద్ అయితేనే ఇక్కడ గెలుపు గుర్రం అని చెప్పేసి ఆయన నాకు అవకాశం కల్పించడం జరిగింది. ఆయన అవకాశం కల్పించినందుకు నేను చేతులెత్తి పాదాభివందనాలు తెలియజేస్తాను. మీరు కొన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాల గురించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం ఎవరంటారు? నన్ను ఎవరు వివరణలు అడగలేదు. నేను అవకాశాలు కల్పించమని చెప్పి ఆయన ప్రాధాయపడ్డాను తప్పితే నన్నైతే నేను సోషల్ మీడియాలో జరిగిన విష ప్రచారాలకి నేను సమాధానం చెప్పాను తప్పితే అది వారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నమ్మారని అయితే నేను అనుకోవట్లా. ఇది ఒక విష ప్రచారం అనేది 100 మందిలో నన్ను ద్వేషించే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. వాళ్ళు పార్టీకి పనికి రాకుండా పార్టీకి పని చేయకుండా ఒకళ్ళిద్దరు నా మీద ఏదో సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తే దానికి ప్రజలు ఎక్కడన్నా నమ్ముతారేమో అనే ఆలోచనతో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా నేను పార్టీ లైన్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నమ్మారని కానీ నేనైతే అనుకోవట్లేదు. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్.